హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? మళ్ళీ ఒకసారి తలుపు తడుతూ ఉంది నీరజ. అభి ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళకపోతే బాగుండదేమో, వదులు అంది రిషి కష్టంగానే. ఊహు అన్నాడు అభి. ఎవరు చూసొస్తానభి, వదులు అంది అభి నుంచి చిన్నగా విడిపించుకుంటూ. అప్పుడేనా రిషి డీలా పడిపోయినట్లు మొహం మార్చేసి అన్నాడు అభి ఇంకా గట్టిగా పట్టేసుకుంటూ. మరి తీయకపోతే బాగుండదు అభి, వదులు అంది మళ్ళీ దూరం జరిగే ప్రయత్నం చేస్తూ. అభి పట్టుకి తన బలం సరిపోక ఇంచు కూడా కదలలేకపోతుంది రిషి తన కౌగిల్లోంచి. ప్లీజ్ అభి, వదులు, అత్తయ్యని అలా నిలబెట్టడం బాగుండదు అంది విడిపించుకుంటూ. ఇప్పుడే దగ్గరికి వచ్చినట్టు వచ్చి అప్పుడే దూరం అయిపోతానంటే నాకు చాలా కష్టంగా ఉంది రిషి అన్నాడు కాస్తంత పట్టు వదిలి. తన మాటల్లో బాధ స్పష్టంగా తెలుస్తోంది రిషికి. తలెత్తి అభి కళ్ళల్లోకి చూస్తూ, అభి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నిన్ను వదిలి వెళ్ళను కూడా, నీతోనే ఉంటాను, ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఇక నుంచి ప్రతి క్షణం నీకు తోడుగా నీడగా నీ అర్ధాంగినై నీ జీవితంలో సగభాగంగా మారిపోతా. నీ ఊపిరిగా మారి నీ ప్రతి శ్వాసలోనూ, నీ గుండె చప్పుడుగా మారి నీ ప్రతి కదలికల్లోనూ కలిసిపోయి నీలో అణువణువు నేనుగా మారిపోయి క్షణం కూడా వదలకుండా నీలో పూర్తిగా నిండిపోతాను అని చెప్తూ అభి చేతిలోకి తన వేళ్ళు పోనించి గట్టిగా పట్టుకొని, ఇంకెప్పుడు నిన్ను ఏడిపించకుండా, అప్పుడప్పుడు నిన్ను కోపగించుకుంటూ, ఎప్పుడో ఒకసారి చిలిపి తగాదాలు పెట్టుకుంటూ, ఎప్పుడూ నవ్విస్తూ, అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ, నా చివరి శ్వాస వదిలేదాకా నిన్ను వదలకుండా నాలో నిండిన నీతోనే ఉంటాను అంది చెమ్మగిల్లిన కళ్ళతో. రిషి చెప్తున్న ఒక్కో మాటకి అభికి కళ్ళల్లో నీళ్లు తిరిగి రాలిపోతూనే ఉన్నాయి. కన్నీళ్లతో రిషి మొహం తన చేతిలోకి తీసుకుని నుదుటి మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా లైఫ్కి ఇది చాలు రిషి, ఐఎమ్ సో లక్కీ అన్నాడు ఆనందంతో పొంగిపోతూ. రిషి నవ్వుతూ, ఇప్పుడు వెళ్ళి డోర్ తీయనా బావా అంది ముద్దుగా. రిషి అంత ముద్దుగా అడుగుతుంటే నో చెప్పలేకపోయాడు అభి. బుద్ధిగా తలూపాడు. అభిని వదిలి కాస్తంత దూరం జరగగానే అప్పుడే మెల్లగా డిసప్పాయింట్ అయ్యి దీనంగా చూస్తున్నాడు వెళ్తున్న రిషి వైపే. రిషి వచ్చి తలుపు తెరవగానే అప్పటికే వెళ్ళిపోయింది నీరజ. అత్తయ్య అని రిషి పిలవగానే వెనక్కి తిరిగి, రిషి వచ్చావా, అభి లేచాడా అని అడిగింది. లేచాడత్తయ్య, ఇప్పుడే ఫ్రెష్ అవ్వడానికే వెళ్ళాడు అంది నవ్వుతూ. ఇక్కడ రిషి మాటలు వింటున్న అభి ఇంకా తప్పదన్నట్టు బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అవునా, నీకోసమే వచ్చానమ్మా. నువ్వు 2-3 రోజుల నుంచి సరిగ్గా తిన్నట్టు అనిపించట్లేదు, అందుకే నువ్వు ఏం తింటావో అడిగి చేసి పెడదామని వచ్చాను. నీకేదైనా తినాలనిపిస్తే చెప్పు రిషి, నేను చేసి పెడతాను. అసలే మీ ఆయన నాకు మరీ చెప్పాడు అంది నవ్వుతూ. రిషి కూడా నవ్వేస్తూ, అలాంటిదేమీ లేదత్తయ్య, నిన్న మొన్న నాకు సరిగ్గా తినాలనిపించలేదు అంతే, నా కోసం మీరు అనవసరంగా కష్టపడకండి అంది. కష్టమేమీ లేదు రిషి, నీకు కాకపోతే ఇంకా ఎవరికి చేసి పెడతాను చెప్పు. నీకేం తినాలనిపించినా సరే మొహమాటం లేకుండా నన్ను అడిగేసేయ్. ఎందుకని నిన్నెప్పుడూ కోపగించుకోను, రాకపోయినా సరే నేర్చుకొనైనా చేస్తాను నీకోసం, సరేనా అంది రిషి తల నిమురుతూ. రిషి నవ్వుతూ, థ్యాంక్స్ అత్తా, కానీ ఇప్పుడు ఏమీ వద్దు, ఎప్పుడైనా తినాలనిపిస్తే చెప్తాను. అలాగే మీతో పాటు నేను కూడా నేర్చుకుంటా అత్తా అంది. సరే నాన్న, ఉప్మా చేయడం వచ్చేసిందిగా ఆల్రెడీ, ఇంకా నీకు నేర్చుకోవాలనిపించినప్పుడు ఇప్పుడొకటి అప్పుడొకటి తీరిగ్గా అన్ని వంటలు నేర్చుకుందువులే అంది ఆప్యాయంగా. రిషి ఆవిడ ప్రేమని మౌనంగా చూస్తూ గట్టిగా హగ్ చేసుకుంది. నీరజ కూడా కదిలించలేదు తనని. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చూడకుండా పెరిగావు, ఇక నుంచి నీకు ఈ అత్త ఆ లోటు రానివ్వదు రిషి అనుకుంది నీరజ మనసులో. ఎలా కూర్చున్న మనిషి అలాగే ఉంది తెల్లవారే వరకు సరళ. ఒక్కతే బిక్కుబిక్కుమంటూ తల్లిని పట్టుకొని ఏడుస్తుంది భార్గవి. తల పట్టుకున్న సరళ ముందుకి పరిగెత్తుతూ వచ్చి, పేషెంట్ మీ తాలూకేనా అని హడావిడి పడిపోతూ అడిగింది నర్స్. ఏమైంది ఆయనకి గబాలున లేచి నిలబడుతూ అడిగింది సరళ. నాన్నకేమైంది కంగారుతో పట్టిన చెమటలు పట్టించుకోకుండా కన్నీళ్లతో అడిగింది భార్గవి. అతనికి ఊపిరి ఆడట్లేదు, మీరు చూస్తూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకుని వస్తాను, బహుశా అతని ఆఖరి శ్వాస వదలడానికి సిద్ధంగా ఉన్నారు
అని చెప్పి డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది నర్స్. ఆ మాటతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది ఇద్దరికి. బోరున ఏడవసాగింది సరళ. తల్లిని ఓదార్చాలో లేక తండ్రి కోసం ఏడవాలో అర్థం కాని అయోమయ స్థితిలో చేతులు నలుపుకుంటూ వచ్చే డాక్టర్ కోసం ఆశగా చూస్తూ కన్నీళ్లు వదిలేస్తుంది భార్గవి. పరుగున వచ్చిన డాక్టర్ ఐసీయూలోకి పరిగెత్తి విశ్వనాథ్ని చేరాడు. ఆయనని చెక్ చేయగానే ఇక బ్రతకడని అర్థమైంది. చావుకి బ్రతుక్కి మధ్య కొట్టుమిట్టాడుతూ కలవరిస్తున్నాడు కూతురి పేరుని. చివరి క్షణాల్లో ఉన్న అతని పరిస్థితి అర్థమైన డాక్టర్ ఆఖరిగా కుటుంబ సభ్యులకు ఒక మాట చెప్పమంటూ సైగ చేశాడు అక్కడే నిలబడ్డ నర్స్కి. ఇద్దరూ పరుగున వచ్చి విశ్వనాథ్ మీద పడిపోయి బోరున విలపించసాగారు. అంతటి ఘోరమైన పరిస్థితుల్లోనూ స్పష్టంగా మహాలక్ష్మి అంటూ పలకరిస్తున్నాడు విశ్వనాథ్. అతని హృదయం పడుతున్న వేదన అర్థమైన సరళకి గుండె పిండేసినట్టు అయ్యింది. అతని మాటకి ఆశ్చర్యపోయి అతని నోటి నుండి వచ్చిన పేరు విని మహాలక్ష్మి ఎవరు అని అడిగాడు డాక్టర్ ఆశ్చర్యపోతూ. ఇద్దరూ నోరు మెదపలేదు. మిమ్మల్ని అండి అడిగేది, ఎవరు ఈ మహాలక్ష్మి అన్నాడు మళ్ళీ. సమాధానం లేదు వాళ్ళ నుంచి. మళ్ళీ ఆయనే. చివరి ప్రయత్నంగా నాదొక ఆలోచన. మీ ఇద్దరిలో ఆ మహాలక్ష్మి ఎవరైనా కానీ ఒక్కసారి ఆయనతో నోరు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లోనూ అంత అనర్గళంగా ఆ పేరుని కలవరిస్తున్నాడంటే అతను ఎంతగా ఆశపడుతున్నాడో, ఎంత పరితపిస్తున్నాడో మీరే అర్థం చేసుకోండి. ఇవే ఆయనకి చివరి క్షణాలు. ఒక్కసారి మనసు విప్పి మాట్లాడితే ఆయన ప్రశాంతంగా కన్ను మూస్తారు. కాసేపు ఏడుపు ఆపేసి మనస్ఫూర్తిగా మాట్లాడండి అన్నాడు డాక్టర్. మహాలక్ష్మి ఇక్కడ లేదు డాక్టర్ అంది సరళ. లేదా? అయితే ఆలస్యం చేయకండి. త్వరగా ఫోన్ చేసి ఆమెను ఇక్కడికి రమ్మనండి. ప్రాణం పోకముందే చివరిసారిగా ఆయన కళ్ళతో చూసుకోనివ్వండి అని హడావిడిగా చెప్పేసి ఆయన వర్క్ చూసుకోవడానికి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇద్దరూ ఫోన్ చేయకుండా అలాగే ఏడుస్తూ ఉండటం చూసి వెనకే నిలబడ్డ నర్స్, త్వరగా ఫోన్ చేయండి అంది కంగారుగా. నెంబర్ మా దగ్గర లేదు అంది సరళ తలెత్తి ఏడుస్తూ. మళ్ళీ తానే భార్గవి వైపు తిరిగి, భార్గవి నువ్వు నాన్న దగ్గరే ఉండు, నేను వెళ్ళి మహాలక్ష్మిని తీసుకుని వస్తాను అని కన్నీళ్లతో చెప్పేసి ముందుకు కదిలింది సరళ. మహాలక్ష్మి అంటే ఎవరు అని అడిగింది నర్స్. మా అక్క అంది భార్గవి ఏడుస్తూ. అమ్మ నాకు కాలేజీకి లేట్ అయిపోతుంది, ఇంకా ఎంతసేపు, త్వరగా రా, టిఫిన్ వడ్డించు ఇల్లంతా వినిపించేలా అరుస్తూ హడావిడి పడిపోతుంది దీక్ష. అబ్బబ్బా నీ గోల తట్టుకోలేకపోతున్నానే బాబు, కాస్త త్వరగా లేచి రెడీ అవుదామని లేదు కానీ నా మీదకి అరవడం అయితే బాగా వచ్చు. మీ నానమ్మ మీకు చనువిచ్చే బాగా తప్పు చేసింది. ఎప్పటిలాగా సిస్టమేటిక్గా ఉంచేస్తే అయిపోయే పని, మిమ్మల్ని భరించడం నా తరం కావట్లేదు కిచెన్లో నుంచే అరుస్తుంది నీరజ. తినడానికి రెడీగా కూర్చున్న ఇంట్లో వాళ్ళందరూ నవ్వేస్తున్నారు నీరజ తిట్లకి. దీక్ష ఏడుపు మొహం పెట్టుకొని సావిత్రమ్మ వైపు చూసింది. లైట్ తీసుకో దీక్ష, అమ్మలందరూ అంతే, మన పిల్లల బాధలు ఎవరు అర్థం చేసుకోరు అన్నాడు చోటు నవ్విస్తూ. అది సరిగ్గా చెప్పావురా అంది సావిత్రమ్మ కళ్ళార్పేసి నవ్వేస్తూ. సావిత్రమ్మ మాటలకి దీక్ష గట్టిగా నవ్వేసింది. అమ్మ అంటూ కన్నీళ్లతో పిలిచింది అప్పుడే పరుగున ఇంటికి చేరుకున్న సరళ. ఇంకా ఉంది గాయ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తేనే ఈ స్టోరీ ఎలా ఉందో ఇంకా ఏం చేంజెస్ చేయాలో మాకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.